ఓ మై గాడ్ మ్యాన్, కార్నరింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది కదా భయ్. మరి కాల్ లాగిందిరా. So what's up you beautiful people, welcome back to the channel everyone. Hope you all doing absolutely great. So ee roju aithe mana daggara Honda CBR 150R undi. So chaala mandiki telusu kada this has a separate fan base annamata. So Honda lo one of the best beast in 150 segment annamata. So normally manaku R15 CBR 150 and RS 200 NS 200 segment lo first R15 vastadi and then next vachesi CBR 150R. Din engine capacity vachesi 149.4 cc liquid cooled 4 stroke engine annamata and దీని పవర్ వచ్చేసి 10,500 RPMలో ఆల్మోస్ట్ ఒక 18 PS ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈక్వలెంట్ టు మన R15 బైక్ అనమాట. అండ్ దీని టార్క్ వచ్చేసి 12.4 Nm ఆఫ్ టార్క్, అది కూడా 8,500 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. సో చలో ఇప్పుడైతే బైక్ని చిన్న అట్లా వాక్ అరౌండ్ చేసి ఈ బైక్లో ఏమేమి ఉంటుంది ఏందో చూపించిన తర్వాత కొన్ని సినిమాటిక్ షాట్స్ వస్తాయి అండ్ ఆ తర్వాత మనం బైక్ని రైడ్ చేసి బైక్ ఎట్లా అనిపిస్తుంది ఏంటి అని చెప్పేసి నేను మీకు చెప్తాను. సో చలో ఫస్ట్ అయితే ఓవర్వ్యూ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఇక్కడ ఈ లైటింగ్ ఒకటి దిస్ యాజ్ అ సపరేట్ ఫ్యాన్ బేస్ మ్యాన్. సీరియస్లీ సిబిఆర్లో మనకు 2 ప్రొజెక్టర్స్ వస్తుంది అండ్ ఒక మెయిన్ హెడ్ లైట్ వస్తుంది అన్నమాట. సో ఇది కొంచెం దీని లుక్కే వేరే అసలు నిజం చెప్పాలంటే. అండ్ మోర్ ఓవర్ మనకు ఫ్రంట్ వచ్చేసి ఇది వచ్చేసి 276mm డిస్క్ అన్నమాట. సో మొత్తం డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది ఇందులో అండ్ డ్యూయల్ డిస్క్స్ అన్నమాట. సో ఇది వచ్చేసి 276mm ఫ్రంట్, 276mm ఇన్ ద బ్యాక్ కూడా సేమ్ అనుకుంటా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బైక్ సైడ్ ప్యానల్ చూసుకున్నట్లయితే దిస్ విల్ బి సంథింగ్ కాంపాక్ట్ వర్షన్ అనమాట. నార్మల్గా ఇప్పుడు ఫేరీ బైక్స్లో ఎట్లుంటుంది మనకు చాలా పెద్దగా కనిపిస్తాయి కదా బైక్, కాకపోతే మనకి బైక్లో మాత్రం కొంచెం చిన్నగా కాంపాక్ట్ వర్షన్ లెక్క కనిపిస్తుంది, లైక్ స్పోర్టీ బైక్ అనమాట. అండ్ బ్యాక్ సెక్షన్లో చూసుకున్నట్లయితే వి గాట్ టెయిల్ ల్యాంప్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు 2 ఇండికేటర్స్ ఉంటుంది. సో ఇండికేటర్స్ వచ్చేసి బల్బ్ ఇండికేటర్స్, హాలోజన్ ఇండికేటర్స్. సో బైక్లో ఓవరాల్గా మనకు ఇండికేటర్స్ వచ్చేసి హాలోజన్ ఇండికేటర్సే ఉంటుంది, ఎక్కడ కూడా LED యూజ్ చేయలేదు ఎందుకంటే దిస్ ఈజ్ 2015 మోడల్ బైక్ అనమాట. అండ్ ఈ సిబిఆర్కి మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే ఇక్కడ కన్సోల్ ఉంది కదా. సో ఈ కన్సోల్ చాలా అంటే చాలా క్రేజీ ఉంటుంది అసలుకి. సో చూస్తుంది కదా ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కన్సోల్, లైక్ మనకి R3లో కూడా సో లైక్ కొంచెం ఇలాంటి కన్సోల్ వస్తాయి, కాకపోతే మనకు ఈ టాకోమీటర్ ఉన్న పక్కన ఇంకొక కన్సోల్ యాడ్ అయ్యేది. బట్ దిస్ యాజ్ ఎ సపరేట్ లుక్ మ్యాన్, నిజంగా చెప్తున్నా. అండ్ డాష్ బోర్డ్లో కాక్పిట్ వ్యూ నుంచి ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ ట్యాంక్ వచ్చేసి 13 లీటర్స్ ట్యాంక్. ఇది నార్మల్గా మనకు ఆన్లైన్లో 12 లీటర్స్ చూపిస్తుంది, బట్ 12 నుంచి 13 లీటర్స్ మధ్యలో ఉంటుంది. ఈవెన్ ఐ ఎగ్జాక్ట్లీ డోంట్ నో, బట్ నా గెస్ వచ్చేసి 12 నుంచి 13 లీటర్స్ ఉంటుంది. సో చలో అండ్ మీరు ఈ హ్యాండిల్ కూడా చూడొచ్చు. యాక్చువల్లీ ఇది కొంచెం చిన్న డ్యామేజ్ అయిందన్నమాట. సో బైక్కి చిన్న యాక్సిడెంట్ అవ్వడం వల్ల హ్యాండిల్ అనేది కొంచెం ఇటు రైట్కి బెండ్ అయిపోయింది అన్నమాట. సో కనిపిస్తుంది కదా జస్ట్ హ్యావ్ ఏ పొజిషన్ లుక్ అన్నమాట. సో కొంచెం రైట్ సైడ్కి టిల్ట్ అయిపోయింది. మనకి ఇక్కడ ఇగ్నిషన్ స్విచ్ అంటూ ఏం లేదు, క్విల్ స్విచ్ ఉంటుంది దీనికి. జస్ట్ సింపుల్గా స్టార్ట్ చేసుకోవడము అండ్ కీని ఆఫ్ చేసుకోవడం అంతే. ఎందుకంటే అప్పుడు వర్షన్స్లో మనకు ఈ కిల్ స్విచ్ ఆప్షన్ రాలేదు మనకి. సో అండ్ ఇక్కడ మనకు అప్పర్ టిప్పర్ ఉంది, ఇక్కడ మనం లైట్ని ఆన్ చేసుకోవచ్చు. అండ్ వి గాట్ ద ఇండికేటర్స్ స్విచ్ హియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హారన్ నార్మల్గానే ఉంది, అన్ని బైక్స్ లెక్కనే ఉంది, నార్మల్గానే, నాట్ దట్ బిగ్. అండ్ ఇక్కడ మనకు ఒక సెల్ఫ్ బటన్ వస్తుంది అంతే ఇంకా. సో చలో ఈ బైక్ని అయితే ఇప్పుడు రైడ్ చేసి హౌ ఐ ఫీల్ అండ్ ఈ బైక్ ఎంత టాప్ స్పీడ్ అచీవ్ చేయగలమో అది కూడా మనం చూసుకుందాము. సో చలో లెట్స్ స్టార్ట్ ది మోటో వ్లాగ్. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్. అండ్ రైట్ నౌ అయితే వీఆర్ డ్రైవింగ్ ద హోండా CBR 150R. సో అగ్రెసివ్ పొజిషన్ అంటే ఏం లేదు, నార్మల్గా మనకు R15లో వచ్చే అంత అగ్రెసివ్ పోస్టర్ అయితే లేదు, బట్ చాలా రిలాక్స్డ్ అండ్ కంఫర్ట్ పొజిషన్ ఉంది. లైక్ ఒక 90 degrees యాంగిల్ ఉంటుంది కదా రైడర్కి, సో సేమ్ అట్నే ఉంది. అండ్ బైక్ ఇంజిన్ కండిషన్ ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్, హ్యాస్ సమ్ మైనర్ డ్యామేజెస్ అన్నమాట. సో దానివల్ల బండిని అంత టాప్ లెవెల్కి ఎక్స్టెండ్ చేయలేకపోతున్నాము. అంతే అది మన బోజు. సో చలో లెట్స్ రన్ దిస్ బీస్ట్ మ్యాన్. అండ్ బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు నాకైతే అంత పర్టికులర్గా ఫీలింగ్ అంటే ఏం రావట్లేదు. యాక్చువల్గా జస్ట్ సింపుల్ నార్మల్గా డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది, అగ్రెసివ్ పోస్టర్ అయితే ఏం లేదు. అండ్ నిజంగా నార్మల్గా మీరు అందరు చూసే ఉంటారు కదా పవన్ కళ్యాణ్ సినిమా, ఆ సినిమాలో అయితే సేమ్ ఇదే బైక్, బట్ అది 250cc సెగ్మెంట్ అనుకుంటా మేబీ. సో సేమ్ ఇదే బైక్ని సేమ్ ఇదే కలర్, బట్ అది కొంచెం మెరూన్ కలర్లో ఉంటుంది. సో ఆ బైక్ని యూజ్ చేసి అప్పటి నుంచి దానికంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చింది నిజంగా. అండ్ అప్పట్లో కూడా ఈ బైక్స్ సీరియస్లీ చాలా అంటే చాలా సేల్ అయిపోయినాయి, బట్ ఇప్పుడైతే ఏం అంతగానం లేదు. అండ్ ఇప్పుడు కొత్త వర్షన్ వచ్చింది కదా, 2024లో లాంచ్ అయింది కదా. సో వర్షన్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. లుక్ అయితే అసలుకి ముంగట్కెళ్ళి అబ్బా క్రేజీ అసలుకి చెప్పాలంటే. ముంగట మొత్తం LED లైట్స్ వచ్చినాయి, మళ్ళీ సపరేట్ ప్రొజెక్టర్ వచ్చింది దానికి.
దట్ గాట్ ఎ డిఫరెంట్ ఫేస్ మ్యాన్. దీంతో కంపేర్ చేసుకుంటే ఆ లుక్ చాలా డిఫరెంట్ వచ్చేసింది. లైక్ నార్మల్గా మనకు కేటీఎంలో పాత కేటీఎంస్కుని కొత్త కేటీఎంస్కి ఎట్లనైతే ఫేస్లో అప్లిఫ్ట్ అయిందో సో సేమ్ అట్లా ఇప్పుడు కొత్తగా వచ్చిన సివిఆర్లో కూడా అప్లిఫ్ట్ అయిపోయింది. అండ్ ఈ బైక్ని మనం టాప్ స్పీడ్ కొట్టొచ్చు కానీ యాక్చువల్గా కొంచెం హ్యాండిల్ వాబుల్ అవుతుంది అనమాట. సో మీకు కనిపిస్తుంది కదా ఇక చూడండి, హ్యాండిల్లో టాప్ స్పీడ్లో వెళ్తే కొంచెం వాబుల్ అవుతుంది. అదే కొంచెం మేజర్ ఇష్యూ లెక్క ఉంది. సో చూడాలి, కొంచెం జాగ్రత్త నడపాలి. అండ్ మోర్ ఓవర్ నేను నాకు చేతుల పొజిషన్ కూడా ఒకసారి చూడండి. యాక్చువల్గా నేను ఇది కొంచెం రైట్ని కొంచెం ఇట్లా బెండ్ చేసుకొని నడుపుతున్నాను అనమాట. సో హ్యాండిల్ ఆ విధంగా ఉంది. సో దీన్ని కొంచెం చెక్ చేయించుకోవాలి. బండి పికప్ మాత్రం ఎలాంటి డ్రాప్ లేదు అసలు చెప్పాలంటే. నిజంగా బండి ఇట్లా చూడండి, ఎగ్గుతుండే పోతుంది బండి, అంతే సింపుల్గా వెళ్ళిపోతుంది బైక్ అయితే. కాకపోతే కొంచెం స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే హ్యాండిల్ ఒక్కటి కొంచెం షేక్ అవుతుంది, అది ఒక్కటే ప్రాబ్లం అంతే. అండ్ ఫ్రంట్ టైర్ బ్యాక్ టైర్ వచ్చేసి సేమ్ నార్మల్ సెగ్మెంట్ ఇది. ఫ్రంట్ వచ్చేసి 110/70 ఉంటుంది, నార్మల్గా 70 ఇంచెస్ టైర్ ఇది. అండ్ బ్యాక్లో వచ్చేసి కూడా 130/70. నార్మల్గా మన దానికి 140/70 వస్తుంది కదా, బట్ దిస్ టైర్ గాట్ 130/70. అది 17 ఇంచెస్ టైర్ అది. అండ్ మోరోవర్ ఇవి వచ్చేసి నైలో గ్రిప్ టైర్స్ అనమాట. సో చాలా మందికి తెలుసు కదా ఎంఆర్ఎఫ్ జాపా టైర్స్ అని ఉంటాయని చెప్పేసి అని. సో బేసికల్గా ఆ టైర్స్ అనమాట ఇవి, నైలో గ్రిప్ ఇవి. సో రేడియల్కి నైలో గ్రిప్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. యాక్చువల్గా నైలో గ్రిప్ వచ్చేసి లోపల స్టీల్ బ్రేడింగ్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ మోరోవర్ దాని లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది. అండ్ హై స్పీడ్లో వెళ్తున్నప్పుడు కూడా కొంచెం ఆ టైర్ అనేది ఎక్కువ రెసిస్ట్ కాదన్నమాట. బట్ కమింగ్ టు రేడియల్ టైర్స్, దాని లోపల స్టీల్ బ్రేడింగ్స్ అనేవి చాలా థిక్ ఉంటుంది, చాలా హై లెవెల్లో దాన్ని మొత్తం ఇట్లా పర్ఫెక్ట్గా ఫిట్ చేస్తారు అన్నమాట లోపల. సో దట్ టాప్ స్పీడ్లో వెళ్ళినప్పుడైనా ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా కూడా టైర్ కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పేసి అని. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు మనము ఈ సిబిఆర్ 150R మన R15కి ఒక చిన్న డ్రాగ్ రేస్ అయితే చేయబోతున్నాము. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బైక్తో కూడా ఉంది. సో జస్ట్ కమెంట్ డౌన్, మీరు కమెంట్ చేయండి మీకు డ్రాగ్ రేస్ కావాలా వద్దా అని చెప్పేసి అని. సో దట్ మనం డ్రాగ్ రేస్ వీడియో కూడా తీసుకుందాము ఈ బైక్ మీద, ఇంకా వేరే బైక్స్ మీద కూడా తీసుకుందాం కావాలంటే డ్రాగ్ రేస్ వీడియోస్. సో ఆల్రెడీ నేను ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మోరోవర్ ఈ బైక్తో ఇప్పుడు డ్రాగ్ రేస్ చేయాలన్నా కూడా కొంచెం ఇబ్బంది, ఎందుకంటే నార్మల్గా హ్యాండిల్ వాబుల్ అవుతుంది కదా. సో హ్యాండిల్ వాబుల్ అవుతున్నప్పుడు మనకి ఏమైంది అంటే ఇప్పుడు నార్మల్గా ఏదైనా చిన్న బంప్ వచ్చినా కూడా షేక్ అయిపోయి కింద పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో దట్స్ ఎ మేజర్ ఇష్యూ మ్యాన్. అదే బండిలో ఏం మజా వస్తుంది తెలుసా, నిజంగా చెప్తున్నా. ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది బండి నడుపుతుంటే. అసలుకి అగ్రెసివ్ పోస్టర్ ఫీలింగ్ ఏం రావట్లేదు, కానీ బైక్ డ్రైవ్ చేస్తున్నా ఒక కైండ్ ఆఫ్ హ్యాపీ ఫీలింగ్ వస్తుంది బైక్ డ్రైవ్ చేస్తున్నా నాకైతే సీరియస్లీ. అండ్ కార్నరింగ్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మీకు తెలుసు కదా కొంచెం హ్యాండిల్ అంత పర్ఫెక్ట్గా లేదని చెప్పేసి అని. సో జాగ్రత్తగా నడపాలి బైక్ని అయితే. అండ్ మోరోవర్ దీని ముంగట బ్రేక్స్ ఉంటాయి కదా, ముంగట డిస్క్ బ్రేక్. సో డిస్క్ బ్రేక్ ఏమైంది అంటే కొంచెం జామ్ అయింది అన్నమాట. సో నార్మల్గా మనము సడన్గా బ్రేక్ వేస్తే ఏమైంది ఇట్లా పట్టుకుంటే తెలుసు కదా. సో నార్మల్గా మనం బ్రేక్ వేస్తే ఏమైంది ఇట్లా పట్టుకుంటే తెలుసు కదా. సో అట్లా పట్టుకున్నప్పుడు హ్యాండిల్ అనేది మనకి ఇట్లా స్కిడ్ అయ్యి కింద పడే క్రాష్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అదొక్క ఇష్యూ ఉంది ఇందులో. అండ్ ఇంతకుముందు మీరు చూసి కదా బ్రేకింగ్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేసిందో అని చెప్పేసి అని. ఈవెన్ దిస్ యాజ్ ఏ ఇష్యూ ఏంటిది, ముంగట బ్రేక్ పట్టుకుంటుంది, అయినా కూడా నేను అక్కడ బ్రేకింగ్ చేసినా కూడా కరెక్ట్ పాయింట్లో ఆగిపోయింది. ఎక్కడ ఆగాలనుకున్నా అక్కడనే ఆగిపోయింది. యాక్చువల్గా మనకు హోండాలో మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే నార్మల్గా హోండాలో వచ్చేసి ఇంజన్స్ మొత్తం రా పవర్ ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఎలాంటి ట్యూనింగ్ చేసి దాన్ని సగం పవర్ కట్ చేయడం, సగం పవర్ పంపించడం అట్లా ఉండదు, ఫుల్ పవర్ని అన్లీజ్ చేస్తారు వాళ్ళు. సో బేసికల్గా ఇప్పుడు మనము హోండా సిబిఆర్ 650R చూసుకున్నా కూడా దట్ ఈస్ ఎ 4-in-1 సిలిండర్ బైక్ కదా. సో ఆ బైక్లో ఎంత పవర్ అన్లీజ్ చేస్తారో చూసుకుని నార్మల్ 600cc సెగ్మెంట్లో కంపేర్ చేసుకుంటే. సో నిజంగా యాక్చువల్గా హోండాలో మనకు ఎక్కడైనా కానీ రా పవర్ బైక్స్ దొరుకుతాయి మనకి. ఇక్కడ మనకు ట్రాక్షన్ కంట్రోల్ ఉండవు, ఎలాంటి ఎక్స్టర్నల్ ఎలక్ట్రానిక్స్ ఉండవు అన్నమాట బైక్ పవర్ని కంట్రోల్ చేయడానికి. సో మాన్యువల్గా రైడరే కంట్రోల్ చేయాలి. సో ఈ బైక్ నడిపితే మనకి ఏంటి అంటే ఏ బైక్ అయినా నడవచ్చు అన్నమాట ఈ పవర్ని కంట్రోల్ చేస్తే. అండ్ ఇప్పుడు ఇక్కడ మీకు ముంగడ ఈ ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా. సో ఈ ఫ్లైఓవర్ కానీ మనం డ్రాగ్ రేస్ చేయబోతున్నాము. సో చలో ఆ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అండ్ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. అండ్ దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ద సిబిఆర్ 150R. ఓ మై గాడ్ మ్యాన్, కార్నరింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది కదా భయ్. మరి కాలు తాకిందిరా, అమ్మతుడు అమ్మ చెప్పు తాకింది, నాకు చెప్పు తాకిందిరా పంపుతుంటే. అరే నిజంగా బండి హ్యాండిల్ ఏ విధంగా ఉన్నా కూడా కార్నరింగ్ చేస్తుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది రా భయ్.
పర్ఫెక్ట్ ఉంది. అంటే లైక్ మనకు గ్రిప్ అయితే ఎటు పోవట్లేదు అసలుకి. సో చలో మీకు ఓనర్తో కల్పిస్తాను. ఓనర్ రివ్యూ ఎట్లా ఉంది, ఎట్లా అనుకుంటాడు బైక్ తీసుకున్న తర్వాత, హౌ ఈ ఫీల్స్ అని చెప్పేసి అని. సో చలో ఐల్ కమ్ ఇన్ ఫేస్ టు ఫేస్ క్యామ్. సో చలో ఇప్పుడైతే మనం 150rది రివ్యూ అయితే తీసినా కదా. సో నార్మల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం బైక్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంజన్ కండిషన్ కూడా బాగుంది. సో మనమైతే ఈ ఓనర్ పవన్తోని ఒకసారి మనం తెలుసుకుందాము. నార్మల్గా బైక్ ఇంజన్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా కొన్న తర్వాత, లేదా బైక్లో ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చినాయో తెలుసుకుందాము. సో బ్రో, నువ్వు బైక్ ఎప్పుడు తీసుకున్నావు? 2015లో తీసుకున్నా బ్రో. బండి ఇంజన్ అనేది ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు 2015 నుంచి వెళ్ళి ఇంతవరకు. నువ్వు ఇంజన్ లో ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. ఇంజన్ అనేది ఇప్పింది లేదు. ఓకే, 15 నుంచి వెళ్ళి. సో బైక్ అయితే నీట్ కండిషన్ లోనే ఉన్నది ఇప్పటికి కూడా. నార్మల్గా ఇప్పుడు నేను నడిపినప్పుడు నాకు బైక్ కండిషన్ నీట్ అనిపించింది. పికప్ కూడా నార్మల్గా ఇప్పుడు పాత బండ్లు ఎట్లుంటాయి, కొంచెం పికప్ డ్రాప్ అవుతుంది కదా. సో ఈ బండ్లో మాత్రం నాకు అట్లా ఏం అనిపించలేదు. అండ్ మైలేజ్ ఎంత ఇస్తుంది బ్రో నార్మల్గా బైక్? మైలేజ్ హైవే అయితే 45 ఇస్తుంది బ్రో. ఓకే, ఇక లోకల్ అయితే 40. సో నార్మల్ రేంజ్ మనకి నార్మల్ రేంజ్ లోనే వస్తుంది. నార్మల్ రేంజ్ లో వస్తుంది. ఇంకా బైక్ మైలేజ్ కూడా ఓకే ఉన్నది. ఓకే, ఈ బండి వల్ల నాకు అదృష్టం వచ్చింది బ్రో. మ్యాటర్ ఏంటంటే ఎట్లా, ఎందుకనంటే ఈ బండి నేను ఎప్పుడు కొనుక్కున్నానో నాకు అప్పుడు అనేది కలిసి వచ్చింది. ఇక లైఫ్ మొత్తం చేంజ్ అయింది, బెటర్ లైఫ్ ఉన్నది. అందువల్ల ఈ బండి అనేది ఎవరికి అమ్మ దలుచుకోలేదు. నెక్స్ట్ టైం పెట్టుకుంటా. ఇది చెత్త పడని ఏమైనా పడని నీ దగ్గరనే ఉంటుంది ఇది. ఇక సో చలో అర్థమైంది కదా నార్మల్గా బైక్ ఎంత ఇష్టంతో కొనుక్కుంటాడో. సో చలో. అండ్ నార్మల్గా నీకు ఇంతవరకు బైక్ ఏమైనా యాక్సిడెంట్స్ అయినా లేకపోతే ఎలాంటి అనేది ఏం జరగలేదు బ్రో. ఓకే, ఇక చిన్నగా అట్లా నార్మల్ గా పడిన చిన్న స్క్రాచెస్ అవి అంతే. అది కూడా అంతగానం స్క్రాచ్లు అంతగానం ఏం చిన్న ఒక స్క్రాచ్ పడ్డది బ్రో గిడకి అంతే. అంత మించి మేజర్ డ్యామేజ్ ఏం కాలేదు. మేజర్ డ్యామేజ్ అనేది ఏం కాలేదు. సో బైక్ కండిషన్ ఉన్నది బ్రో బండి అయితే. ఓకే, సో నార్మల్ గా బైక్ అయితే ఓవరాల్ గా ఎప్పుడు హ్యాండ్ చేయలే నీకైతే? ఎప్పుడు హ్యాండ్ చేయలేదు నాకు బండి అనేది. సో మీకు అర్థమైంది కదా నార్మల్గా CBR 150R పర్ఫార్మెన్స్ అయినా ఇంజిన్ అయినా ఏదైనా కానీ. సో చలో ఇంకా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. అండ్ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో చలో నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకు CBR 150R కును అండ్ మన R15కి డ్రాగ్ రేస్ ఉంటుంది. సో చలో ఇంకా డోంట్ రష్ హ్యూమన్స్, ట్రస్ట్ మెషిన్స్, ఇట్ కెన్ టీచ్ యూ లైఫ్. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.